సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహు కేతు ఫలితాలు మకర రాశి వారికి మనం వచ్చి తెలుసుకోబోతున్నాం సార్. వచ్చేసి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మే 18 2025 నుంచి డిసెంబర్ 5 2026 వరకు అండి. ఇది మనకు 18 months అనేది మనకు రాహు ఒక రాశిలో ఉంటాడు సార్. ప్రస్తుతానికి రాహు అనే గ్రహము కుంభరాశిలో ఉంటాడండి, కేతు అనే గ్రహము సింహరాశిలో ఉంటారండి. చూడండి, ఇక్కడ బాక్స్ నెంబర్ 10 అంటే ఇది మనకు చంద్రుడు అంటే ఇక్కడ ఇది మనము మకర రాశి అంటామండి. వచ్చేసి ఇప్పుడు మన మకర రాశి నుంచి పెట్టుకుంటే రెండవ స్థానంలో రాహు ఉన్నాడు సార్. చూడండి, మన రాశి నుంచి రెండవ స్థానంలో రాహు ఉన్నాడు సార్. కేతువు 8వ స్థానంలో ఉండారండి. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ ఫలితం అంటే ఇక్కడ చూడండి, లగ్నం అంటే మనం సార్, రెండవ స్థానం అంటే ధనస్థానం అనమాట. చూడండి, మనకి ఎంత మనీ వచ్చినా సరిపోదండి ఈ టైంకి. మనకు ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వండి 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 తీసుకుంటానే ఉంటాం సార్. సో రెడీగా ఉంటామండి. సో మనీ విషయంలో ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు. మనీ విషయంలో మనకు సాటిస్ఫాక్షన్గా ఉండదు సార్. సో అంత ఖర్చులు ఉంటాయనేట్టుగా అర్థం అండి. కుటుంబ స్థానంలో డబ్బులు రాహు, కుటుంబ స్థానంలో ధనస్థానంలో రాహు ఉండడం వల్ల మనకు మనీ చాలా ఎక్కువగా అవసరం పడుతుంది, సరిపోదండి. సాటిస్ఫాక్షనే ఉండదు సార్. వచ్చేసి ఎంత మీరు ఇప్పుడు 50,000 రూపాయల శాలరీ అనుకోండి, మీకు చాలదండి. 1,00,000 రూపాయల శాలరీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. 2 lakhs శాలరీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. సో మకర రాశి వారు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ లేదండి అనేట్టుగా చెప్తాం సార్. దాన్ని ఏమంటాము, మనీ సాటిస్ఫాక్షన్ లేదు అనే ఫీలింగ్లో ఉంటాం సార్. వచ్చేసి తర్వాత కుటుంబ స్థానంలో రాహు ఉంటే ఏమవుతుందంటే కొన్ని సడన్ ఈవెంట్స్ మన కుటుంబంలో జరగచ్చండి. వచ్చేసి ఓకేనండి, ఇంతే సార్. వచ్చేసి చూడండి సార్, 8వ స్థానంలో మీకు రీసెంట్గా మీకు ఏలినాడు శని అయితే అయిపోయింది సార్. ఇక్కడ శని మీకు ఇక్కడ ఉన్నాడు, బట్ రాహు అయితే ఇక్కడికి వచ్చాడు సార్. సో జస్ట్ మనకు ఒక 30% ఫలితాలు మనకి ఇవైతే ఉంటాయండి. తర్వాత ఇదే ఫలితాలు మనకు మకర లగ్నం వారు కూడా అప్లికేబుల్ అవుతాయి సార్. వచ్చేసి అవి మనకు 30% అయితే ఉంటాయండి. వచ్చేసి సో నెక్స్ట్ రాశి నుంచి 8వ స్థానంలో కేతు ఉంటే ఏంటి సార్ ఫలితం అంటే చూడండి, ఇక్కడ చూడండి సార్. 1 అంటే మనము, 7 అంటే పార్ట్నర్ అండి. 2వ భావం అంటే మన యొక్క కుటుంబం సార్. అప్పుడు 8వ భావం అంటే పార్ట్నర్ యొక్క కుటుంబం సార్. వచ్చేసి అప్పుడు పార్ట్నర్ ఫ్యామిలీ, మన అత్తగారు ఉంటారు కదా సార్, మామగారు అత్తగారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత డబ్బులు వచ్చినా సరిపోదండి. సో పార్ట్నర్ ఫ్యామిలీకి మనీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. పార్ట్నర్ ఫ్యామిలీకి, అత్తగారి ఫ్యామిలీకి కుటుంబ విషయంలో అనుకున్నవి జరగవు, ఆపోజిట్గా జరుగుతాయి అంటే అర్థం అండి. చివరిగా మనకు మనీ విషయంలో జ్ఞానం వస్తుంది అనేట్టుగా అర్థం అండి. వచ్చేసి ఇక్కడ 2 8లో ఉంటుంది చూడండి. 2 అంటే మన కుటుంబము, 8 అంటే పార్ట్నర్ యొక్క కుటుంబం సార్. 2వ భావం అంటే మన డబ్బులు, 8 అంటే పార్ట్నర్ డబ్బులు. ఈ టైంలో మనము పార్ట్నర్ యొక్క డబ్బులు తీసుకుంటాం, అప్పు తీసుకుంటాం అనేట్టుగా అర్థం అండి. వచ్చేసి ఇప్పుడు మనకు శాలరీ 50,000 వస్తుంది అనుకోండి సార్, మనం 50,000 చాలదనమాట. మళ్ళీ 20,000 ఏం తీసుకుంటాం, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఆ వేరే వాళ్ళు ఎవరంటే 8వ భావమే సార్. వచ్చేసి డైలీ ఇంటరాక్టింగ్ ఫ్రెండ్స్, డైలీ ఇంటరాక్షన్ పీపుల్ అంటామండి. మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అవ్వచ్చండి. వేరే వాళ్ళ వ్యక్తుల దగ్గర మనం డబ్బులు తీసుకుంటూ ఉంటాము. డబ్బులు ఎంత వచ్చినా చాలదు అనేట్టుగా అర్థం అండి. సో ఇది సార్ మకర రాశి యొక్క ఫలితాలు అనమాట. సో రీసెంట్గా బ్యాచ్ 3 యొక్క అస్ట్రాలజీ క్లాస్ రికార్డింగ్ వీడియో అయితే జరిగాయి సార్. వచ్చేసి మీకు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేయొచ్చండి. ఇక్కడ 10 కోర్సులు ఉన్నాయి సార్. ఈ కోర్సెస్ డీటెయిల్స్ మనం ఇక్కడైతే ఇచ్చాము. మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు కొంచెం డీటెయిల్స్ అనేది వస్తాయండి. సో ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.